ఏమండి మీరేం అనుకోకపోతే ఐ థింక్ ఐ లవ్ యూ. వీడియో అయితే చూశారు కదా, చాలామంది డైలాగ్ మీద చేయమన్నారు. చాలా బాగుంటుంది వీడియో, చూడండి. నచ్చితే చాలా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా. ఒక లైక్ అయితే చేయండి, కొంచెం షేర్ కూడా చేయొచ్చు, మీరు సపోర్ట్ కూడా చేయొచ్చు. ఓకే, ఇప్పుడైతే ఎడిటింగ్ స్టార్ట్ చేద్దాం. మనం ఈజీగా చేసుకుంటారు వీడియో. ఫ్రెండ్స్, ఇక్కడైతే చూసుకుంటే అలర్ట్ మోషన్ యాప్ అయితే నేను ఫస్ట్ ఓపెన్ అయితే చేసుకున్నాను. వీడియో ఒకసారి లాస్ట్లోకి అయితే చూడండి. ఈజీ అండ్ సింపుల్గా చెప్పేస్తాను, పెద్ద లెంత్ లేకుండా వీడియో, ఎందుకంటే టైం ఎందుకు వేస్ట్ చేయడం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే మీకైతే ప్రాజెక్ట్ అయితే ఒకటి ఇచ్చాను, దాంతోపాటు కొన్ని ఇమోజీస్ ఇచ్చాను. ఇమోజీస్ అయితే చాలా ఇంపార్టెంట్, డెఫినెట్లీ మీరు ఇమోజీస్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. ఎందుకంటే నేను ఇమోజీస్ అవి ఫొటోస్ ఇమోజీస్ అన్నీ ఒకటే దాంట్లో ఇస్తే ఎంబీ అనేది చాలా ఎక్కువ అవుతుంది. కాబట్టి ఇమోజీస్కి నేను ఒక 10 వరకు ఇచ్చాను, మీకు చాలా హెల్ప్ అవుతుంది. పెడదామని అనుకుంటే పెట్టండి, అది చాలా బాగుంది కూడా. ఓకేనా? ఓకే, ఇప్పుడు మనమైతే ఇలాగైతే ఉంది కాబట్టి ఇక్కడ చూసుకుంటే మనం స్టార్టింగ్లో వచ్చి కింద ప్లస్ సెకండ్ ఒక ఇమోజీ సెలెక్ట్ చేసిన, లాంగ్ ప్రెస్ చేసి కిందికి అయితే తీసుకొస్తున్నా. ఓకే, తీసుకొచ్చిన తర్వాత దీన్ని అయితే సైజ్ అయితే తక్కువ చేసుకొని ఎక్కడైనా పెట్టుకోవచ్చు. మీరు పెట్టిన తర్వాత దీన్ని బార్డర్ అండ్ షాడోలోకి వెళ్ళి మాత్రం కంపల్సరీ రెడ్ కలర్ షాడో అయితే పెట్టండి. డెఫినెట్లీ రెడ్ కలర్ షాడో పెట్టి ఎక్స్ట్రా పార్ట్ ఉంటుంది కదా, ఆ లేయర్ కంటే అంటే ఆ లిరికల్ కంటే ఎక్కువ ఉండకుండా ఆ లిరికల్ దగ్గరనే స్టాప్ అయిపోవాలి. ఒకవేళ మీకు ఆ గ్లో అనేది ఎక్కువ కావాలంటే లైటింగ్ అనేది ఈ షేప్ని సెలెక్ట్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి లైటింగ్ అని ఉంది కదా, అందులోకి వెళ్ళి మీరు దీన్ని డూప్లికేట్ చేస్తే ఇంకా గ్లో అనేది ఎక్కువ అవుతుంది. లేకపోతే సాచురేషన్ కూడా డూప్లికేట్ చేసుకోవచ్చు, ఎక్కువ అవుతుంది. ఓకే, ఇంకా ఎక్కువ కావాలని అనుకుంటే ఇంకో ఇమోజీ కూడా సెలెక్ట్ చేస్తా. ఈ ఇమోజీ లాంగ్ ప్రెస్ చేసి కిందికి తీసుకొస్తున్నా, లిరికల్ అంతా పెట్టి దీన్ని కూడా సైజ్ కరెక్ట్గా నాకు నచ్చినట్టు పెట్టి దీన్ని షాడో అయితే యాడ్ చేస్తా. అది కూడా రెడ్ కలర్ షాడో మాత్రమే యాడ్ చేయండి, వేరేది యాడ్ చేయకండి. ఇంకోటి, ఈ టెక్స్ట్కి ఒక ఫేడ్ యానిమేషన్ ఉంటుంది. ఈ ఫేడ్ యానిమేషన్ మళ్ళీ దీనికి మీరు ఇమోజీస్కి అయితే యాడ్ చేయాలి, అయితేనే మంచి లుక్ అయితే ఉంటుంది. కాబట్టి డెఫినెట్లీ అలాగే ట్రై చేయండి. ఇప్పుడు చూడండి. ఓకే, ఫేడ్ యానిమేషన్ మాత్రం కంపల్సరీ మర్చిపోదు అసలు. ఓకే, అంటే రెండు ఒకటేసారి రివీల్ అయితే అవుతుంది, బాగుంది. లేకపోతే ఏదైనా యానిమేషన్ పెడదామని అనుకుంటే పెట్టుకోవచ్చు, నాకేం ప్రాబ్లం లేదు, కంటిన్యూ చేయొచ్చు మీరు అలా. ఓకేనా? ఇప్పుడు మీరు ప్రతి ఒక్కటి ఫోటో యాడ్ చేసుకోండి. ఎండింగ్లో కొన్ని చెప్పాలి నేను. ఫోటో సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి మీ యొక్క ఫోటో అయితే యాడ్ చేసుకోవచ్చు. ఒకటైతే ఐడియా అయితే ఇస్తాను, 9:16లో కట్ చేసుకోండి ఒక 5-6 ఫొటోస్ అనేది. అలా ఎందుకంటే ఇందులో కరెక్ట్గా ఫిట్ అయిపోతుంది, మీరు ఏం చేయాల్సిన అవసరం ఉండదు. అది నా యొక్క ఇది. కాబట్టి ట్రై చేద్దామని అనుకుంటే ట్రై చేయండి. ఇక్కడ మనకు 3 లేయర్స్ ఉంటుంది. ఈ 3 లేయర్స్ కూడా మీరు కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి ఫోటో అయితే రీప్లేస్ అయితే పెట్టుకోవచ్చు. ఓకే, ఇలాగైతే రీప్లేస్ పెట్టుకోవచ్చు. కొంచెం అడ్జస్ట్మెంట్ కాకపోతే అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి మీరు. ఓకే, ఫోటో కొంచెం ప్రతి ఒక్కటి రీల్ అయితే ఇక్కడైతే మీరైతే ఇక్కడ ఈ 3 లేయర్ని కాపీ చేసుకోండి. ఈ బీట్ మార్క్ దగ్గర వచ్చి పేస్ట్ చేయండి. ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ ఉన్న దాన్ని రైట్ సైడ్ అయితే కట్ చేసుకోండి. ఒక 3 టైం అయితే మీరైతే ఈ 3 గ్రూప్స్ని మీరైతే పేస్ట్ చేయాలి. సారీ, 3 కాదు 4 టైం అనుకుంటా. ఇలా ఎక్స్ట్రా పార్ట్ ఉన్నదని కట్ చేసుకోండి ఫస్ట్. ఓకే, ఇలా కట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు లాస్ట్లో కూడా మనకు 3 ఫొటోస్ అయితే ఉంటుంది. లాస్ట్ 3 ఫొటోస్ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు, చాలా బాగానే ఉంటుంది. చేంజ్ చేద్దామని అనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా ఇమోజీస్ అయితే 100% యాడ్ చేయండి. ఆ ఇమోజీస్ అనేది కింద యాడ్ చేసుకోండి. ఇక్కడ మీకు వర్డ్స్ ఏంటంటే లవ్ యూ అని వస్తుంది, చాలా బాగుంటుంది. ఈ 3 ఫోటోకి 3 ఇమోజీస్ యాడ్ చేసి కింద మనకైతే ఒక షేప్ ఉంటుంది. ఓకే, ఈ షేప్ కనిపిస్తుందా మీకు? ఈ షేప్ని లాంగ్ ప్రెస్ చేసి పైన తీసుకోండి. కొంచెం సాచురేషన్ కానీ గ్లో అది లైటింగ్ ఎఫెక్ట్ అయితే వస్తుంది. మీకు నచ్చకపోతే రిమూవ్ చేసుకోవచ్చు, కానీ బాగుంటుంది నేను అనుకుంటున్నా. లిరికల్ యాడ్ చేసేటప్పుడు ఇమోజీస్ యాడ్ చేసేటప్పుడు మంచి గ్లో ఎఫెక్ట్ అయితే వస్తుంది దీనికి. ఓకే, ట్రై చేద్దామని అనుకుంటే ట్రై చేయండి. ఇంతే. ఇప్పుడు వీడియోని మీరు సేవ్ చేసుకోవచ్చు. వీలుంటే కైన్ మాస్టర్ ప్రీషియా కూడా పెడతాను. జై హింద్.